స్వాతి ఏంటన్నా? ఇందులో నా పైత్యం అంతా ఉంది, చూసి నీకు అర్థమైతే నాకు రిప్లై. హే, ఒక చిన్న నవ్వు పెద్ద అలలా వచ్చి నా జీవితం ఒక నిమిషం ఆపేసింది. తన అందమైన కళ్ళు నన్ను ఎప్పుడైనా క్యాప్చర్ చేస్తాయని ఎదురు చూస్తూ ఓడిపోతున్న కొన్ని వేల నిమిషాలు. నా పేరు నందు. సినిమా డైరెక్టర్ అవ్వాలని నా గోల్. నేను రాసే ప్రతి కథలోనూ ప్రేమ ఉంది. ఇప్పుడు నా లైఫ్లో 25 ఏళ్ళ కుర్రాడికి ₹1 నష్టం వస్తే తిరిగి సంపాదించుకోవడానికి 75 ఏళ్ళ జీవితం ఉంది. అదే వయసు కుర్రాడికి నచ్చిన అమ్మాయికి మనసులో మాట చెప్పకపోతే 75 ఏళ్ళ జ్ఞాపకాలు దొంగని వెంటాడిన పోలీసుల్లా వెంటాడతాయా? తన పేరు స్వాతి. స్వాతి మ్యాగజైన్లో అప్పుడప్పుడు కనపడుతుంటుంది. తను నాకు స్పెషల్. తన ముఖం కన్నా ఎక్కువసార్లు తన కాళ్ళే చూశాను. తన కాళ్ళు కూడా బాగుంటాయి. ప్రేమ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి పని ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రతి పనికిమాలిన నాడుకు కూడా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ప్రేమ మనకు చాలా ఫాలోయింగ్ ఇస్తుంది. మనకు హెల్ప్ చేసేవాళ్ళు, అడగకుండా సలహాలు ఇచ్చేవాళ్ళు. నీ ప్రేమ కోసం నేనేమైనా చేస్తాను మామా. ఇలా ఓవర్ ఎగ్జైట్ అయ్యేవాళ్ళు. వీళ్ళందరి మధ్య నుంచి మనకు తెలియకుండా ఒక విలన్. దీనికి మైలేజ్ తక్కువ, మాటలు ఎక్కువ, పికప్ తక్కువ, పొగరెక్కువ. రే రే రే, మెల్లగా మెల్లగా రారా. వాటర్ సీసీ ఎక్కువ అని పొగర్రా నీకు. ఇప్పుడు ఎలాగా? ఈడెక్కడు ఎవడలేని పని వీడు మాత్రం డ్యూటీ ఎక్కేస్తాడు. రోజు వద్దులేరా. థ్యాంక్స్ రా చిన్ను, నిన్నంత వరకు నీకేం కాదు. అమ్మాయిలు అందంగా ఉంటారు, మన కళ్ళతో చూస్తే ఇంకా అందంగా ఉంటారు. బహుశా దేవుడు వీళ్ళని డిజైన్ చేసే టైంలోనే చాలామంది అబ్బాయిని అవుట్ ఆఫ్ ఫోకస్లో పడేసి ఉంటాడు. అందుకే అబ్బాయిలు త్వరగా సెట్ అవ్వరేమో. మొదట్లో ఇది ఇన్ఫార్మర్లా ఉండేది, తర్వాత ఇది కూడా దెబ్బేసింది. నీ అబ్బారే సీట్ అనుకున్నావు, ఏమనుకున్నావు ఇది? పోవే బా అంటే అన్నానంటావు కానీ ఈ మధ్య అసలు పట్టించుకుంటున్నావు నన్ను? ఈడు చూశాడు, నన్నే కొడతారా? కొట్రా చిన్ను, త్వరగా త్వరగా, అడిచేస్తున్నాడు. నీకు దన్నం. మన గొడవ తర్వాత చూసుకుందాం కానీ త్వరగా కొట్టు. యాహూ! ఈడేంటి ఈ టైంలో వస్తున్నాడు? బచావ్ బచావ్. ఓసిని ఇంకా పడుకోలేదు నువ్వు? మొదటిసారి తన కళ్ళు నన్ను క్యాప్చర్ చేసిన నిమిషం, ఆ నిమిషం నాకు లోపల డ్యాన్స్ అయిపోతుంది. రేయ్, ఇందాక రోడ్ మీద వెళ్తుంటే సైడ్ లేదని ఆన్ని అలాగే చూసింది, నిన్ను అలాగే చూసిందిరా. ఏంటో సిస్టర్, మా బాస్ లవ్ కాదు కానీ ఈ మధ్య నా సరదా తీర్చేస్తుంది. నాకు ఈ గొడవే లేదు. మా చిన్ను టైం అంటే టైం, టైంకి వస్తుంది, టైంకి వెళ్తుంది. ఎవడో ఒకటి తగలనంత వరకు అలాగే ఉంటుంది సిస్టర్. షడప్, ఏం మాట్లాడుతున్నావే? మా చిన్ను అంటే ఏమనుకున్నావు? అని అడిగి చెప్తాడు.
సంవత్సరం నుంచి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్లో తిరుగుతున్నాడు. సిస్టర్ ఆగాడే, వినపన్నట్టుంది, ఇటే వస్తున్నాడు. లైట్ తీసుకో, ఆడికంత సీన్ లేదు కానీ నువ్వేదో చెప్తున్నావు. నీతో కొంచెం మాట్లాడాలి. ఏరా నైట్ షిఫ్టా? డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తున్నా. తనంటే నాకు చాలా ఇష్టం. తను అని ఎవరైనా ఉన్నారంటే ఈ గల్లీలో? నేను సీరియస్గా చెప్తున్నా. ఓ చెప్పు. నువ్వు కొంచెం చూసి చూడట్టుంటే నేను సెట్ చేసుకుంటా. ఏంట్రా సెట్ చేసుకునేది? మా చిన్ను బంగారం రా, నేనున్నంత వరకు జరగని పని కానీ లైట్ తీసుకో. ఉసై నీ డాషు నీకు అర్థమే సావట్లేదు. నువ్వు నేను ఒకటే స్కూలు. తను నీకే కాదు నాకు కూడా బంగారమే. నేను చెప్పినట్టు విను. నిన్ను తన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మన ముగ్గురం ఫ్యామిలీలా ఉన్నామే. సొల్లేదైనా ఉంటే దీనికి చెప్పు, నాకు కాదు. మేమున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే వదులుతారా మీరు? ఎక్కడ చూసినా సొల్లు సొల్లు. అమ్మాయి కనపడితే చాలు బీటేసేయడమే. నీ నీ ఎందుకు వెళ్ళాలి అలా వదలరు. తను కానీ నాకు పడిపోవాలి. నీ పని ఇంకా స్క్రాపే. పోరా, నువ్వు నీ కళలు పొరపాటును కలుస్తే నిజమనుకునేవు. నీ అంకం అయిపోయావు. నువ్వు అయిపోయావు. హ్యాండ్ వదులు నొప్పేస్తుందిరా. నీ ఎవ్వరే హ్యాండ్ వదులురా. సిస్టర్ ఆర్ యూ ఓకే? ఇట్స్ బెటర్. తను నా శ్రీదేవి అని తను చెప్పాలి. తనకు అర్థమవుతుందా? లేదా పక్కల్లో శ్రీదేవి ఉంది, తన గురించి చెప్పాను ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోతుందా? తెలీదు. అన్ని ప్రశ్నలే. తన పుట్టి పెరిగిన ఏరియాలో తను తెలిసిన మనిషిని మధ్య జీవితం బాగుంది, కానీ అదే నా చుట్టూ ఫెన్సింగ్ అయింది. ఈ మధ్య అందరు నాతో కళ్ళతో మాడుతున్నారు. కొత్త ఎక్స్పీరియన్స్. జీవితం మనకు అన్నీ ఇస్తుంది అనుకుంటే జీవితం చాలా బాగుంటుంది. నేను అనుకున్నా, నాకు ఇచ్చింది. స్వాతి. ఏంటన్నా? చంపేసిందిరా. చెప్పండి అన్నా, ఎందుకు పిలిచారు? నా పేరు అన్నా కాదు. నీకు స్వాతి నెల పేరుందో నాకు పేరుంది, నందు. ఆయన ఏ స్కూల్లో నేర్పించారు నీకు ఈ బూతులు? అన్నా అంటే బూతా? బూత్ చాలా చిన్నదండి, పాపం అంటారు దాన్ని. ఏండి మీకు కుక్క పిల్ల ఉంటే పప్పి జిమ్మి జిప్పి అని ముద్దు పేర్లు పెడతారు. నన్ను మంచిగా మాడతాను ట్రై చేస్తే మాత్రం బూతులు మాడతారు. కుక్కలకి ఇచ్చే వాల్యూ కూడా ఎవరో మాకు. మీరెవరో తెలియదు, పేరు కూడా తెలియదు, ఏమనాలి మరి? సరేనండి లేదా హలోనండి. నైస్గా మాట్లాడితే ఊరుకుంటారా? ఏదేదో ఊహించుకుంటారు. మా సేఫ్టీ మాది. మహా అయితే ఏం చేస్తారు? ప్రపోజ్ చేస్తారు. నీ లైఫ్లో కొన్ని విషయాలు గిఫ్ట్గా చేసి నీకే ఇస్తారు. నచ్చితే ఓకే చేయి, లేదా రిజెక్ట్ చేయి. అలా కోపంగా చూడకు, అర్థం చేసుకో. మాకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పడానికి మాకున్న రెఫరెన్స్లు చాలా తక్కువ. మాకున్న ఒకే ఒక ఆప్షన్ బాబు గారు. ఆయన కూడా మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఉన్న కొద్ది మంది. మీరు కూడా బూతులు మాట్లాడి హర్ట్ చేయకండి. అసలే మేము చాలా సెన్సిటివ్. మమ్మల్ని కొన్ని రోజులు ఇలా ఉండనివ్వండి. ఈసారి ఎవడైనా వచ్చి ప్రపోజ్ చేస్తే విని నీకొచ్చి చెప్తాను, సరేనా? అయిపోయిందా? వెళ్ళొచ్చా? పండుగను కూడా చూడకుండా క్లాస్ పెడుతున్నాడు. స్వాతి ఏంటియా సార్? ఏమైనా చెప్పడానికి బ్యాలెన్స్ ఉందా? అది చిన్న ప్రపోజల్. అందుకేనా ప్రపోజల్ గురించి అంత గొప్పగా చెప్పావు? సారీ, నాకు ఇలాంటివన్నీ నచ్చావు. స్వాతి స్వాతి నేను చాలా ట్రై చేస్తున్నా. నువ్వా ఏజ్ అయిపోయిన హీరోలో ఇంట్లో నుంచి బయటికి రావు. ఐఎమ్ సారీ. ఎప్పుడన్నా కనపడితే ఆ డొక్కు స్కూట్ వేసుకుని తిరుగుతుంటావు. దాన్నే అనుకు, నాకు కోపం వస్తుంది. దాన్ని సేమ్ డైలాగ్. కనీసం నీకు గుడికి వెళ్ళి అలవాటు ఉందా? అది కూడా లేదు. అక్కడైనా మాడతానికి. నేను డైలీ పూజ చేస్తాను. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. ఇక్కడ విన్నట్టుంది స్వాతి, నిజంగా ఇక్కడ విన్నట్టుంది. చూడు, ఏదో తెలిసిన మొహాన్ని ఇంతసేపు మాట్లాడాను. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇది మాట్లాడతావా? టెంపుల్ రన్ న్యూ సిరీస్ లా ఉంది. అరే బాబా, ఏం కావాలి నీకు? ఒక్క హాఫ్ అన్ అవర్ నీతో మాట్లాడాలి.
హాఫ్ అన్ అవర్ ఏం చెప్తారా? సారీ, అంటే నేను 1 అవర్ కోసం ట్రై చేస్తున్నాను. 1 అవర్ కాదు కదా, 5 అవర్స్ నువ్వు చెప్పినా సరే నేను చెప్పేది ఒక్కటే, ఐ హేట్ యూ. నీ టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. నేను లవ్ చేస్తానంటే నువ్వు హేట్ చేస్తానంటున్నావు. లవ్ చేయడం కన్నా హేట్ చేయడమే కష్టం. నువ్వు ఇది హ్యాండిల్ చేయలేవు, కానీ నీకు లవ్వే కరెక్ట్. ఇట్స్ ఓవర్. స్వాతి, హాఫ్ అన్ అవర్గా అడిగాను, నేను గంటలు మాట్లాడుతానన్నా. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయావో నేను ఎక్కడికి వెళ్ళావు మీ ఇంట్లో చెప్పేస్తా. నీకెలా తెలుసు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు అలా చెప్తే అవుతావని. చీ, ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసిన వాళ్ళంటే నాకు అసహ్యం. ప్రపోజ్ చేస్తా అన్నావు, ఇలానే నా ఇంట్లో చెప్పేస్తాను, కాలేజ్లో చెప్పేస్తానని. స్వాతి, సారీ స్వాతి, నీకు ఎలాంటి ఇష్టం లేదు నాకు తెలియదు కదా. ఇంకెప్పుడు అలా చేయను ప్లీజ్. స్వాతి, నువ్వు ఉన్నావనే నేను వచ్చేసా. నా కోసం వచ్చావని నేను అనుకున్నాను. సరే, ఒక విషయం చెప్పు, ఏం తెలుసు నా గురించి నీకు? 1 అవర్కి ట్రై చేస్తున్నా అన్నావు కదా, నేను మాట్లాడతా 1 అవర్. చెప్పు. అది తెలియకే కదా ఇదంతా. అంటే తెలియకుండానే ప్రపోజ్ చేస్తానని వెంట పడతారా? తెలీదు, నాకే కాదు ఎవరికి తెలీదు. ఏదో అలా మేనేజ్ చేస్తావు అంతే. గట్టిగా చెప్పాలంటే నీ బండి నెంబర్ చెప్తే నీ గురించి నాకేమీ తెలియదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఎంత ఇంట్రెస్ట్ అంటే నీ నవ్వాలంటుందో చుట్టాక నాకు 6 నెలలు పట్టింది, అది కూడా మొన్నే. చాలాసార్లు చూసాను స్వాతి నిన్ను, ఎప్పుడూ అనిపించలే. ఇప్పుడు సూర్యకాంతంలా సీరియస్గా ఉండేదానివి. ఏమైందేమో కానీ ఒకరోజు సూర్యకాంతం కాస్త శ్రీదేవి అయింది. నీ బండి మీద కూర్చొని బొంగుమూత పెట్టుకున్నావు. అప్పుడే నువ్వు నన్ను ఫస్ట్ టైం పడేసావు. ఇప్పటికీ నేను చూస్తే నాకు అదే గుర్తొస్తుంది తెలుసా. చిన్నప్పుడు స్క్రీన్ మీద శ్రీదేవిని చూసి మా ఊర్లో ఇలాంటి అమ్మాయి లేదంటా అనుకునేవాడిని, కానీ నేను చూసాకే నాకు అర్థమైంది ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఓ శ్రీదేవి ఉంటుంది. నువ్వు నాకు శ్రీదేవి లెక్క. ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావా? అంటే అది ఇంట్లో మూవీకి వెళ్ళొద్దు అన్నారని. అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను? ఇంతవరకు బాగానే ఉన్నావుగా. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. నీకు అర్థమవుతో లేదో కానీ నీకు విషయం చెప్తాను. మనం పుట్టగానే మన పేరెంట్స్ ఎంత ఎంజాయ్ చేశారో మనకు తెలియదు, కానీ మనకు తెలిసాక ఆ విషయాలు నేను చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవి నిజమో కాదో మనకు తెలియదు, కానీ అది నిజమని నమ్మటానికి వాళ్ళు మనతో ఉండే ప్రతి నిమిషంలో అది కనబడుతుంది. నా ప్రేమ కూడా అంతే. నేను చెప్పాల్సింది చెప్పాను. ఎప్పుడు ఇక్కడే ఉంటాడు కదా, ఇవాళ లేడేంటి? స్టార్టింగ్ ప్రాబ్లం. నాకేం నచ్చలే. ప్రపోజ్ చేయాల్సిన అమ్మాయికి ఎవరైనా క్లాస్ పీక్తారా? ఏదో తెలియక అనేసింది, అంత క్లాస్ పీకాలా? ప్రేమ అంటేనే ప్యాకేజ్ లాంటిది, అన్నీ ఉంటాయి. గిఫ్ట్లు గులాబీ పూలే కావాలని కుదరదు. అయినా నేను సూర్యకాంతంలో కనిపిస్తున్నానా? అంటే అది ఒకప్పుడు గతంలో. నాకు కూడా నువ్వు రాఘోపాలరావులా కనిపించావు. అయినా సూర్యకాంతంతో పడాలంటే చాలా కష్టం, ముందే తెలుసుకో. నవ్వకు, నేను ఇంకా నీకు పడలేదు.
ఇక్కడే సెకండ్ లెఫ్ట్లో మెకానిక్ షెడ్ ఉంది, నేను అక్కడికే వెళ్తున్నా. ఒక 1 అవర్ అక్కడే వెయిట్ చేస్తా.